నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చిల్మల సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి అధిక బరువు. ఇది మీరు చూస్తే 10 మంది వేరే వేరే ప్రాబ్లమ్స్‌తో వచ్చిన మా దగ్గరికి పేషెంట్స్ 9 మంది కామన్‌గా చెప్పేది, అందులో ఎస్పెషల్లీ లేడీస్, డాక్టర్ గారు నేను చాలా బరువు ఉన్నాను, చాలా పెరిగిపోయాను అనేది కామన్‌గా చెప్తారు. కాబట్టి ఈ దాని గురించి తెలుసుకుందాం. అంటే అధిక బరువు పేరులోనే ఉంది. అధికం అంటే మన శరీరం కావాల్సిన దానికన్నా అధికం ఉంది. మన తెలుగులో మనం చెప్పినట్టు ఏది కూడా అతివృష్టి అనావృష్టి అంటాం. ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే. సో దీన్ని మనము వాడుక భాషలో ఒబేసిటీ అంటాము, ఓవర్ వెయిట్ అంటాము. దాన్నే మేము ఆయుర్వేదంలో స్థౌల్యము అంటాం. సో మరి ఈ అధిక బరువు వల్ల వాటి లక్షణాలు ఏంటి, గుర్తించడం ఏంటి, దానికి ఎవరు ఎక్కువగా సఫర్ అవుతున్నారు, దానికి ఏంటి చికిత్సల గురించి తెలుసుకుందాం. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక 10 మెంబర్స్లో 8 to 9 మెంబర్స్ అయితే నేను చాలా లావుగా ఉన్నాను డాక్టర్ గారు, నా పొట్ట బయటకు వచ్చింది అనేది కామన్గా చెప్తాం. ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. అయితే కారణం చూసుకుంటే ఏంటంటే అధిక బరువు మోస్ట్లీ మనము లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం. అంటే ఆయుర్వేదంలో ఒక శ్లోకం కూడా చెప్పింది, అస్యాసుకం స్వప్నాసుకం దధీమి గ్రామ్య పథకం. అంటే ఇది షుగర్ పెరిగే వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రమేయం. అలానే దాంట్లో ఈ మన బాడీ ఎప్పుడైతే ఒక రిలాక్స్ స్టేట్కి వెళ్ళిపోతుందో బాడీలో అక్యుములేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే రిలాక్స్ స్టేట్ అంటే మనం ఏంటి తీసుకుంటాం ఇంటేక్, కానీ దానికి తగ్గ వర్కౌట్స్ చేసి బర్న్ చేసుకునే కెపాసిటీ ఉండదు. దానివల్ల బాడీలో ఈ ఫ్యాట్ అంతా పేరుకుపోతూ ఉంటుంది. అయితే దానికన్నా ముందు నేను చెప్పాల్సింది అంటే, మనము ఫ్యాట్ అనగానే ఫస్ట్ మనం చూస్తే బరువు అనగానే సొంతంగా ఒక నిర్ణయానికి వచ్చేస్తారు, నేను ఫుడ్ మానేస్తాను, ఫుడ్ మానేయగానే తగ్గుతారని. సో దీనికి పెద్దగా లాజిక్ అవసరం లేదు. ఫుడ్ మానేస్తే తగ్గుతారు, నీరసం వస్తుంది, ఇంకో ఇతరత్ర ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఫుడ్ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మీరు ఓన్లీ ఫుడ్ తీసుకుంటేనే మీ వెయిట్ పుటాన్ అవ్వట్లేదు, ఇతరత్రవి కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మనకు తెలుసు అధిక ఫుడ్, ఇష్టమైన ఫుడ్ తీసుకుంటే బరువు పెరుగుతుంది. బట్ కొన్ని సందర్భాల్లో హీమోగ్లోబిన్, మీ బ్లడ్లో ఉండే హీమోగ్లోబిన్ తగ్గిపోవడం వల్ల కూడా శరీరంలో వాటర్ పర్సంటేజ్ పెరిగి చూడ్డానికి మెషిన్లో వెయిట్ కనబడతారు. సో వీళ్ళు తెలిసి అరే నేను వెయిట్ ఎక్కువ ఉన్నాను, అసలే హీమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు ఐరన్ ఫుడ్ మిగతా అన్ని తగ్గించడం వల్ల ఇతరత్ర జబ్బులు వచ్చి వేరే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి తప్ప వెయిట్ లాస్ ఉండదు. సో అందుకనే ఈ వెయిట్ లాస్కి ఫస్ట్ అది అండ్ ఇంకో ఇప్పుడు చూస్తుంది అంటే ఈ గూగుల్ సెర్చ్ చేసేసి సొంతంగా ఏదో డైట్ తీసేసుకుంటారు. బట్ అట్లా కాదు. ఒబేసిటీ అనేది ఒక హెల్త్ ప్రాబ్లం. అంటే చూస్తే 2 రకాల పర్సన్స్ ఉంటారు. ఒబేసిటీ అనగానే కంగారు పడిపోయి వాళ్ళకి తెలిసి అన్నీ చేస్తూ ఉంటారు. బట్ అట్లానే కొంతమంది అంటే మెడిసిన్స్ వాడుతూ ఇంకా అంటే అనవసరమైన మెడిసిన్స్ కూడా వాడుతుంటారు. 2 కరెక్ట్ కాదు. ఒక ఆయుర్వేద వైద్యుడిగా మేము ఏం చెప్తాము అంటే, ఇది మెటబాలిక్ ప్రాబ్లం. అంటే కారణాలు చూసుకుంటే ఇంతకుముందు ఇప్పుడు డెఫినెట్లీ మీ ఫుడ్ హ్యాబిట్స్లో అంటే మనం చూస్తుంటాం, కొంతమంది చాలా ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు, తక్కువ వర్క్ చేస్తారు. కొంతమంది అంటే ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు, తక్కువ వర్క్ చేస్తారు. అలానే కొంతమంది ఏంటంటే ఎక్కువ వర్క్ చేస్తారు, తక్కువ ఫుడ్ తీసుకుంటారు. రెండిటి వల్ల మెటబాలిజం దెబ్బతింటుంది. మనం అంటాం ఎనీ సిస్టంలో ఏం చెప్తాము, ఎనబాలిజం కెటబాలిజం టుగెదర్ మెటబాలిజం అంటాం. అంటే సింపుల్, మనం తీసుకునే ఫుడ్ మన బాడీ బర్న్ చేసుకోగలిగితే దాన్నే మెటబాలిజం అంటాం. ఇక్కడ మనం తీసుకునే ఫుడ్ మన బాడీ డైజెస్ట్ చేసుకోక అక్యుములేట్ చేయటం వల్ల మన మెటబాలిజం దెబ్బతిని మన బాడీ బ్లోనప్ అవుతుంది. అంటే అండ్ అలానే ఈ అధిక బరువుకు కారణాలు చూసుకుంటే టైమ్లీ ఫుడ్ తీసుకోకపోవడము, అండ్ ఎక్కువ అన్నెసరీ ఈ చాట్ కానివ్వండి, బేక్డ్ ఐటమ్స్ కానివ్వండి, ఆర్ నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ హెవీ అయ్యే ఐటమ్స్ తీసుకోవడము, పదిగా ఎక్కువ ఫుడ్ తీసుకొని ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయటము, ఈ యొక్క కారణం. అయితే ఇంకొంతమంది డాక్టర్ మేము అసలు ఫుడ్ చాలా తక్కువ తీసుకుంటాము, ఎక్సర్సైజ్ చేస్తాము, అయినా కానీ వెయిట్ పుట్ ఆన్ అవుతున్నామంటే వీళ్ళలో హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయో చెక్ చేయాలి. అంటే ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో ఇదేంటే ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్, పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవరీ డిసీజెస్లో కూడా బాడీలో తెలియకుండానే ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం చూస్తుంటాం. అలానే థైరాయిడ్ కండిషన్స్లలో కూడా ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతుంటాయి. సో ఇలాంటి వాళ్ళల్లో మీ ఫుడ్తో సంబంధం లేకుండా హార్మోన్స్ వల్ల కూడా వెయిట్ పుట్ ఆన్ అవుతారు. సో అందుకని అవి కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కామన్గా ఏ దానికైనా కానీ మనకి ఒకటి ఇక్కడ హెచ్చరికలాగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మీరు వైద్యుల్ని కలవకుండా ఏదో మార్కెట్లో దొరికే మందులు తీసుకొని నేను 10 కిలోస్ తగ్గాను, అయితే ఆ డైట్ చేసి 20 కిలోలు తగ్గాను అంటే మీరు ఆలోచించాల్సి, ఎంత షార్ట్గా మీరు వెయిట్ తగ్గుతారో మీ సిస్టంలో ఉండే అంటే మీరు మీ కిడ్నీస్ కానీ లివర్ కానీ ఒక 2 నుంచి 3 కిలోలు 2 నుంచి 3 నెలల్లో ఇవి ఫిల్టర్ చేసి పంపించాల్సింది మీరు 1 నెలలోనే చేయటం వల్ల వాటి మీద ఒత్తిడి పెరిగి అనవసరమైన కాంప్లికేషన్స్ అరైజ్ అవుతుంటాయి. అంటే ఫ్యాట్ ఒక్కటే మన శరీరంలో కాదు. ఎందుకంటే మీరు చూసుకుంటే ఒక 10 కిలోస్ మీ బాడీలో నుంచి వెయిట్ తగ్గింది అంటే దాంట్లో 3 కిలోలు మాత్రమే ఫ్యాట్ ఉంటుంది. మిగతా 7 కిలోలు సోడియం, ఎలక్ట్రోలైట్, పొటాషియం, క్లోరైడ్, అన్ని ఎలక్ట్రోలైట్స్ అనేవి మన శరీరానికి అవసరం.
సో మీరు ఫుడ్ తీసుకోకుండా ఏదో మిరాకిల్ మెడిసిన్స్ అని చెప్పి ఇలాంటివి తీసుకొని మిగతా వాటిని కూడా శరీరం నుంచి పంపడం వల్ల బాడీకి జరగాల్సిన డ్యామేజ్ కూడా జరుగుతుంది, అలానే మిగతా ఆర్గాన్స్ కూడా పనిచేయడం తప్పు, అది తర్వాత స్టేజ్ తెలుస్తుంది. సో అందుకే మేమేంటాము, మీ మెటబాలిక్ని కరెక్ట్ చేసుకుంటూనే అది 1 కిలోనా 2 కిలోసా కాదు, టైం తీసుకున్నా ప్రాపర్గా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఈ అధిక బరువుని అధిగమించాలి. దానికి ఆయుర్వేదంలో మేము ఏం చెప్పాము, స్థౌల్యాహార చికిత్స అంటాం. అంటే ప్రతి 6 గంటలకి కొంచెం కొంచెం ఫుడ్గా తీసుకోమని, పొద్దున బ్రేక్ఫాస్ట్లో కూడా మనం మూంగ్ దాల్ అంటాం, అంటే గుండు పెసర్లు లాంటివి ఉడకబెట్టుకొని, మొలకెత్తినే కాకుండా ఉడకబెట్టినవి తినడము, సొరకాయని పీల్ చేసి ఆ జ్యూస్ తాగటం వల్ల కూడా ఈ ఇన్సులిన్ ఇన్సఫిషియన్సీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అలానే ఫ్యాట్ని అబ్జర్వ్ చేసుకోవడము, ఇవన్నీ కూడా చేస్తాము. అలానే ఇంటి చిట్కాలు, మనకి ఈ బెల్లీ ఫ్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే ఇక్కడే స్టోరేజ్ స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవడం కూడా ఇక్కడే అవుతుంది. సో దీనికి ఏం చేస్తాము అంటే సింపుల్గా చిట్కా, ఈ ఫ్యాటీ లివర్ అంటే కొంచెం ఫ్లాబీగా ఉన్నదాన్ని కంట్రోల్ చేయడానికి, కొంతవరకు ఫ్యాట్ని మొబిలైజ్ చేయడానికి ఏం చేస్తామంటే ఉలవలు, ఇంట్లో దొరికే ఉలవల్ని పౌడర్ లాగా చేసి బాగా పులిసిన మజ్జిగలో అప్లై చేసుకొని, కొన్ని తైలాలతో అప్లై చేసుకొని ఆపోజిట్ డైరెక్షన్ పెట్టడం వల్ల ఈ ఫాలికల్స్లో ఉండే ఫ్యాట్ అనేది కొంచెం మొబిలైజ్ అవుతుంది, స్కిన్ అనేది సాగినెస్ నుంచి కొంచెం ఇంటాక్ట్ పెరుగుతుంది. ఇవన్నిటితో పాటు ఆయుర్వేదంలో చాలా మంచి చక్కటి ఔషధాలు చెప్పబడ్డాయి. నవక గుగ్గులని కానివ్వండి, వరణాది కషాయం అని కానివ్వండి, ఇలాంటివి తీసుకోవడం వల్ల ఫ్యాట్ అక్యూములేషన్, అంటే ఫ్యాట్ ఎక్కడైతే అబ్జర్వ్ అవుతుందో ఆ సెల్స్ని వీటిని బర్న్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలానే పూర్వకర్మాస్ ఆయుర్వేదంలో చెప్పబడిన చికిత్సల్లో ఉద్వర్తనము, కొన్ని స్పెసిఫిక్ పౌడర్స్ని ఆయిల్స్తో పాటు అప్లై చేయటం వల్ల అక్యుములేట్ అయిన ఫ్యాట్ని కూడా మొబిలైజ్ చేయడానికి అవుతుంది. బ్లడ్లో ఇప్పుడు చూడండి, అదే ఫ్యాట్ బ్లడ్లో వెళ్తే కొలెస్ట్రాల్ అంటాము, లివర్లో వెళ్తే ఫ్యాటీ లివర్ అంటాము, యూట్రస్లో వెళ్తే ఫైబ్రాయిడ్స్ అంటాము. సో కొలెస్ట్రాల్లో కూడా ఈ ఫ్యాట్ ఉండడం వల్ల, అధిక మోతాదులో ఈ ట్రైగ్లిజరైడ్స్ ఉండడం వల్ల బాడీకి, హార్ట్ కూడా ఒక్కొక్కసారి రక్త ప్రసరణ స్టాప్ అయ్యి చాలా కాంప్లికేషన్స్ అరైజ్ అవుతాయి. సో దానికోసమే ఆయుర్వేదంలో చక్కటి చెప్పబడే త్రిఫలా చూర్ణము, తానికాయ, ఉసిరికాయ, కరక్కాయని సమపాలలో తీసుకొని చూర్ణంలాగా చేసుకొని రోజు పడుకునేటప్పుడు ఒక చెంచాడు గోరువెచ్చనీళ్ళు తీసుకోవడం వల్ల, అంటే దీంతో ఫ్యాట్ మిరాక్యులస్గా తగ్గిపోతుందని కాదు, అట్లీస్ట్ బాడీలో పేరుకుని ఏ రోజుకి ఆ రోజు మనం క్లీన్స్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. వీటన్నిటితో పాటు కంపల్సరీగా ఎన్ని చికిత్సలు మీరు ఏ ట్రీట్మెంట్ చేసినా, ఎన్ని ఔషధాలు వాడినా ఫిజికల్ యాక్టివిటీ అంటామంటే మనం వర్కౌట్స్ చేయకుండా ఏది కూడా అది శాశ్వతం కాదు. అంటే ఎందుకంటే మీరు మందులు అనేది మనం కొన్ని రోజుల వరకు ఇస్తాము, లేదంటే ఒక వెయిట్ తగ్గిన తర్వాత మనము ఇవన్నీ ఆపుతాము. బట్ మన ఫిజికల్ యాక్టివిటీ వల్ల మెయింటెనెన్స్ అంటాం. డైలీ ఒక 15 మినిట్స్ వాకింగ్ కానివ్వండి, మీకు వీలుతో వచ్చినంత వరకు చేయగలిగితే స్విమ్మింగ్, సమ్మర్లో అయితే స్విమ్మింగ్ కానీ ఇలాంటివి చేసుకోవడం వల్ల మెటబాలిక్ ఫైర్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఫ్యాట్ ఈజీగా అక్యుములేట్ అవ్వకుండా ఉంటుంది. అక్యుములేట్ అయింది కూడా డిజాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే తీసుకునే ఫుడ్లో కూడా ఈ ఫ్యాటీ ఉండే ఫుడ్స్ కానివ్వండి, సే ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి, బంగాళదుంపలు అంటాం కానివ్వండి, నాన్ వెజ్ బయట దొరికే ఈ చాట్ కానివ్వండి, బేక్డ్ ఐటమ్స్, స్ట్రీట్ ఫుడ్స్ కానివ్వండి, ఇలాంటివి అవాయిడ్ చేస్తూ, ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివి ఉంటే అవాయిడ్ చేసుకుంటూ, ఏమైనా హార్మోనల్ కానీ ఇతరత్ర మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి చక్కటి మెడిసిన్స్ వాడుకుంటూ, నేను చెప్పినట్టు ఈ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేసుకోగలిగి, అట్లానే మీ మెటబాలిక్ ఫైర్ అంటే రెగ్యులర్గా మోషన్ అవుతుంది అయ్యేందుకు కూడా మనం కేర్ తీసుకోవాలి. ఎందుకంటే మోషన్ సరిగ్గా ఉన్నప్పుడు మన మెటబాలిక్స్ దెబ్బతింటుంది. దాని గురించే మంచి ఫ్రూట్స్ చెప్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జామ పండు లాంటిది కానివ్వండి, పైనాపిల్ కానివ్వండి, అరటిపండు ఇలాంటివి తీసుకుంటూ రోజు రాత్రికి మంచి చక్కగా త్రిఫలా చూర్ణం లాంటివి తీసుకోగలిగితే అనవసరమైన పేరుకపోయినవన్నీ కూడా క్లీన్స్ అవుతూ బాడీ మంచిగా ఎనర్జిటిక్గా ఉంటుంది. అండ్ నేను ఇంతకుముందు చెప్పిన థెరపీస్ కూడా, మేము ఏదైతే ఆయిల్స్ అప్లై చేస్తామో ఈ ఫ్యాట్ తగ్గుతున్నప్పుడు స్కిన్ అనేది అది ల్యాగ్ అవుతూ ఉంటుంది, అంటే సాగింగ్ అవుతూ ఉంటుంది, స్ట్రెచ్ మార్క్స్ పడుతుంటాయి. ఇవి కూడా చాలా కేర్ తీసుకోవాలి. ఆడవాళ్ళు చాలా కాషియస్గా ఉంటారు, డాక్టర్ వెయిట్ తగ్గగానే స్ట్రెచ్ మార్క్స్ పడ్డాయి అంటారు. దానికి మేము ఇచ్చేది ఏలాది తైలం, మంజిస్తా తైలంతో కొన్ని అప్లై చేయటం వల్ల ఆ సాగినెస్ తగ్గి స్కిన్ అనేది ఇంటాక్ట్ మంచిగా పెరిగి ఒక యంగర్ లుక్ కూడా ఉంటుంది. సో ఏదైనా కానీ మీరు ఆయుర్వేద వైద్యుడి పర్యవేక్షణలో ఈ ట్రీట్మెంట్స్ కానీ, ఔషధాలు కానీ ఈ పథ్యంగా చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా వీటి మీరు తెలుసుకోవాలంటే నా క్లినిక్స్లో వచ్చి నాకు కలవచ్చు. 7658909501 నా నంబర్.